లక్ష్మీనాథ్ గారు నమస్కారం. రామ్మోహన్ గారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారో కార్పొరేటర్కి తక్కువ ఎమ్మెల్యే, కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఈ మాటలు అప్పటి నుంచి కూడా ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద దుమారాన్ని రేపే. అంతకుముందు పవన్ కళ్యాణ్ గారు మీకు ప్రతిపక్ష హోదా రాదు, మరి అది ప్రతిపక్ష హోదా కాదు కూడదు, మాకు కావాలి అంటే మీరు జర్మనీ వెళ్ళాలి అని మాట్లాడిన మాట. ఈ కోణంలో జరిగిన ఈ డైలాగ్ వారిని ఏ కోణంలో చూడాలంటారు? లక్ష్మీనాథ్ గారు, మీకు సాగర్ గారికి, అట్లాగే లక్ష్మణరావు గారికి, అమ్మ నీ ప్రేక్షకులకు నమస్కారం. ఆలస్యంగా వచ్చి నేను మంచి పని చేసిన అనుకుంటున్నాను. నిజంగా చెప్పానంటే ఈ మాటలు వినలేకపోతున్నాను, స్పష్టంగా చెప్తాను. ఎందుకంటే గాడిదను గుర్రాన్ని ఒకే ఘాటను కట్టలేం, కానీ ఈ మాటలు కొంచెం లక్ష్మణరావు గారు అయితే ఆయన మీద చాలా గౌరవం ఉంది, కానీ మాటలు అనుకుంటే ఏమవుద్దని నేను అనుకున్నాను లక్ష్మణరావు గారు. అంటే మిమ్మల్ని మందలించడం కాదు, ఎందుకంటే కొన్ని అమ్మాయిల విషయంలో, కొన్ని సామెతల విషయంలో మనం మాట్లాడొద్దాం, స్పష్టంగా చెప్తున్నాం. ఎందుకంటే ఇప్పటికే అకమించిపోయింది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూస్తే. మనలాంటి వాళ్ళకు కూడా తెలుసు, కానీ ఇప్పుడు ఒకరు మొదలు పెట్టారు, దాన్ని కొనసాగిస్తున్నారు. ఈ ఆట సాగుతుంది. మొన్న రేవంత్ రెడ్డి గారు అన్నారు కదా, నాకు కూడా ఇష్టం లేదు, కానీ తెలంగాణ నాకు కూడా ఇష్టం లేదు, ఆట కొనసాగుతుంది, కానీ నేను కూడా పక్షమైన వాడుతున్నాను. ఇక్కడ కూడా అది జరుగుతుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మంచి చెట్టు గెలిచిండు, తాను ఒక ఉప ముఖ్యమంత్రిగా అయింది. ఇప్పుడు ఆయన గురించి మాట్లాడితే ఏమైతుంది? ఇప్పుడు ఒకరి గురించి మాట్లాడితే ఇంకోటి కూడా అదే గెలిచి పెడతారు కదా, గుంజలాగా గొడ్డలకి కోడి కట్టి ముచ్చట వచ్చింది. అంటే ఈ ముచ్చట మానుకోండి అంటున్నాను, స్పష్టంగా చెప్తున్నాను. ఎప్పుడైనా మన నాయకులు పరిశుభ్రజాలం వాడుతున్నారంటే రెండు కారణాలు. ఒకటి సరుకు లేకపోవడం, లేదు చేత కాకపోవడం, అంటే ఏమి పని చేయలేకపోవడం, అంటే సిద్ధాంతపరంగా బలం లేకపోవడం. ఈ రెండింటి వల్ల వస్తుంది. నిజంగా చెప్పాలంటే మంచిగా చెడు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని 10 ఏళ్లలో రెండూ చూశారు. తెలుగుదేశం ప్రభుత్వం 5 ఏళ్ళు చూశారు, అప్పటి కూటమి ప్రభుత్వాన్ని, తర్వాత 5 ఏళ్ళు మీ ప్రభుత్వం చూశారు, ఇప్పుడు మళ్ళీ 5 ఏళ్ళు బిల్లు ఎన్నుకున్నారు. ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి ఈ మాటలు అంటున్నాడు? వ్యక్తిత్వ వాళ్ళు వ్యక్తిగత విషయాలు ఎందుకు మాట్లాడుకుంటారు? అయిపోయింది కదా. నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడదలుచుకుంటారో మనకు ప్రభుత్వ విధానాల మీద విమర్శించలేదు, నష్టం ఏం లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చేసినా పవన్ కళ్యాణ్ మీద ఆయన మొదలుపెట్టి నేనే కావచ్చు, కానీ అంతకుముందు కూడా తక్కువేం తిండే. తెలుగుదేశం నాయకులు కానీ కూటమి నాయకులు కానీ తక్కువేం తిండే. నేను ఒకరిని మంచి అంటే ఒక చెడ్డ అని ఏం కాదు, రెండే అంటున్నాను. కాబట్టి కొంచెం ఎక్కువ తక్కువ. ఇప్పుడు ఇవాళ ప్రభుత్వంలోకి వచ్చారు, వాటి నెక్స్ట్ ఏం జరగాలి? విధ్వంసం వాళ్ళు అంటున్నారు, 5 ఏళ్ళు మంచిగా చేస్తా అంటున్నారు. చేయనియండి. మొదటి బడ్జెట్ కూడా పూర్తి బడ్జెట్ కాదు కదా. ఇప్పుడైతే మొన్నటి కదా ఓ పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టింది. 7 నెలలు కాలే కదా, ఓ ఏడాది ఆగే నష్టం ఉందంటున్నాను. సంవత్సరం తర్వాత బాగా చేయకపోతే మళ్ళీ నేను విమర్శిస్తా అంటున్నాను. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కాకముందే మీరు ఏం చేస్తలేరు, మీరు ఆగిస్తలేరని తొందరపాటు ఎందుకు అంటున్నారు? 5 ఏళ్ల పొద్దున్నే పొలం ఉంది, ఇంకా 4 ఏళ్ల ప్రభుత్వం ఉన్నది. ఈ 4 ఏళ్ళని ఏం చేస్తారు? పోలవరం ఎట్లా కడతారు, ఏమైనా అమరావతి ఏం చేస్తారు చూద్దామంటున్నారు. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాగానే నేను విమర్శ మొదలుపెట్టే సంవత్సరం 2 సంవత్సరాలు ఆగిన తర్వాతనే ఏది లోటు, ఏది మంచి, ఏది చెత్త మనం మాట్లాడినాం కదా. 3 రాజధానుల గురించి కానీ, పోలవరం గురించి కానీ. ఇప్పుడు కూడా దయచేసి అందరి నాయకులు విజ్ఞప్తి ఏంటంటే, ప్రజలు చూస్తున్నారు, అసహించుకుంటున్నారు, ఈ మాటతో అసహించుకుంటున్నారు. పెద్దలే ఇటువంటి తప్పు చేస్తే మనం ప్యానల్లో ఉన్న వాళ్ళు ఇదే మాట్లాడతాం. రేపు ప్రజలు ఇంతకంటే ఘోరంగా మాట్లాడతారు కదా. ఒక్కసారి మీరు లక్ష్మీనాథ్ గారు, మీరు పెద్దలు రిక్వెస్ట్ చేస్తున్నారు, సోషల్ మీడియా చూడండి. దుర్మార్గంగా కులం మీద, మతం మీద, ప్రాంతం మీద, అనేక రకాల వ్యక్తి మీద రకరకాల పుకార్లు మాట్లాడుతున్నారు. కరెక్ట్ కాదు అంటున్నాను. ఇప్పుడు నాయకులే జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, జనసేన పవన్ కళ్యాణ్ గారు, మనోహర్ గారు మాట్లాడుతుంటే మరి మన ప్యానలిస్టులు ఏం చేస్తాం, కింది స్థాయిలో ప్రజలు ఏం చేస్తారు? ఇంతకంటే ఎక్కువ మాట్లాడతారు కదా. ఒక సామెత ఉంది తెలుగులో మనకు, అంటే తండ్రి తంతల మీద ఎరుగుతానంటే కొడుకు కోనేట పోయేట. పెద్దలే తప్పు చేస్తే పెద్దలు ఎటువంటి మార్గం చూపెడుతుంటే మరి ప్రజలు ఏం చేస్తారు? కులాల పరంగా కొట్టుకుంటారు, కులాల పరంగా తిట్టుకుంటారు, ఒక మాట అంటే 10 మాటలు అంటున్నారు. కానీ ఏమైందంటే మీ పరువు మీరే తీసుకుంటున్నారు. ఇప్పుడు మొత్తం మీద ఇద్దరి పరువు, ఎవరి పరువు వాళ్ళు మా ఎదుటి మీద మాట్లాడి ఇద్దరు తీసుకుంటారు, పరువు తీసుకుంటారు అని. దయచేసి పరిశుభ్రమైనది అలమారండి. ఇవాళ 7 నెలలు అయింది. ప్రభుత్వం చేసిన చర్యల్లో స్పష్టంగా కొన్ని ఉన్నాయండి. ఇంటిచ్చేది కదా వాళ్ళకి తెలుసు, మన వైసీపీ నాయకులకు మనకు హామీలు అమలు కావడం లేదు. దాని మీద మాట్లాడండి, నష్టమేం లేదు. ఇప్పుడు పరిశుభ్రజాలను ఉపయోగిస్తేనే లెక్క అన్నట్ట, లేకపోతే ఏది పడితే అది బూతులు మాట్లాడితే లెక్కన కాదు కదా. ఒక మాట చెప్తాను రాజశేఖర్ గారు, చెప్తున్నాను. ఇది సూక్తి ముక్తి అవ్వాలనుకోండి. ధృతరాష్ట్రుడిని కూడా విదురుడు చెప్పిండు, ఇది కరెక్ట్ కాదు అన్నాడు. విధుల నుంచి వినకపోతే ఏమైంది? కురుక్షేత్ర యుద్ధం వచ్చింది. ఇక్కడ కూడా మనలాంటి వాళ్ళని చెప్పి మీడియా కానీ మనలాంటి వాళ్ళు మాకు చెప్పే మాటలు వాళ్ళే తెలుసు. లక్ష్మణరావు గారు కానీ సాగర్ గారు తెలుసు ఈ మాటలు వాడొద్దని. వాళ్ళే పైన వాళ్ళు వాడుతున్నారు కనుక వీళ్ళు ఏం చేస్తున్నారు? వాడుతున్నారు. వీళ్ళు కూడా అదే మాట్లాడుతున్నారు కదా. ఒక్క మాట పరిశుభ్రజాలను మాని సిద్ధాంత పరంగా, విధాన పరంగా విమర్శలు చేసుకోండి. ఎంత పెద్ద విమర్శ అయినా గట్టిగా చేసే అవకాశం ఉంటుందో అంటున్నాను. మన పార్లమెంటరీ సాంప్రదాయాన్ని, పార్లమెంటరీ విలువను కాపాడండి, చట్టసభల విలువను కాపాడండి. మీ పార్టీ